ఈరోజు కృష్ణాష్టమి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ మందిరాన్ని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక దివ్యక్షేత్రాలలో ద్వారకా నగరం ఒకటి. శ్రీకృష్ణ పరమాత్మ చిరకాలం ఈ ప్రాంతంలోనే ప్రజలతో కలిసి ఉంటూ భారతావనిలో తన తత్వాన్ని, మహత్వాన్ని అనేక సంఘటనల ద్వారా భక్తలోకానికి అందించాడు. కారాగారంలో జన్మించి, వ్రేపల్లెలో పెరిగి, బృందావనంలో విహరించి, మధురానగరంలో నడయాడిన శ్రీకృష్ణుడు తన నిర్యాణం వరకు ఉన్నటువంటి ప్రాంతమే ద్వారకా. భారతదేశ పశ్చిమ ప్రాంతాన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ ద్వారక నగరంలో వేంచేసియున్న శ్రీకృష్ణ భగవానుడిని దర్శించటానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. ద్వారకా క్షేత్రంలో ద్వారకాధీశుని మందిరానికి ఆనుకుని అరేబియా మహాసముద్రం ఉంది. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం స్వర్గధామంగా దర్శనమిస్తుంది. ఒకవైపు గంభీరమైన శబ్దాన్ని చేసుకుంటూ ఎగిసిపడుతున్న అలలు, మరోపక్క భక్తి పారవస్యంలో గోమతీ ఘాట్లో స్నానాధికాలు చేస్తున్న భక్తులు, ఇంకొక వైపు ప్రాచీన దేవాలయాల సమూహం. ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందమైన దృశ్యాలకు వేదికలా ఉన్న గోమతీ తీర్థానికి ఆనుకుని ప్రాచీనమైన సముద్ర నారాయణుడి మందిరం దర్శనమిస్తుంది. దాదాపు సముద్రపు నీటిలో ఉన్న ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఆలయంలో సముద్ర నారాయణుడితో పాటు గోమతీమాత, కృష్ణ భగవానుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో ఓ చోట శ్రీరాముడి పేరుతో ఉన్న ఓ రాయి నీటిలో పైకి తేలుతూ దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలోనే దుర్గామాత కూడా దర్శనమిస్తుంది. గోమతీ ఘాట్ అనేక ప్రాచీన ఆలయాలకు వేదిక. జగన్మోహనుడైన శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యధామంలో అడుగుకో గుడి దర్శనమిచ్చి ఆధ్యాత్మిక చింతన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆలయం పరమాత్మ శరీర స్వరూపంగా మనవారు భావించారు. రాజగోపురం పాదస్థానమైతే గర్భగుడి ఉన్న విమానం శిరోభాగం. పరమాత్మ శిరోరూపమైన శిఖరానికి నమస్కరించడం సంప్రదాయం. గర్భగుడిలో వేదవేద్యుడు, నవనీత చోరుడు, జగన్నాటక లీలా సూత్రధారుడు శ్రీకృష్ణుడు దివ్యమంగళ విగ్రహంతో భక్తజన హృదయమందారుడై వెలుగొందుతున్నాడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం.
ముగ్ధ మనోహరంగా భక్త మనోభీష్టంగా ఉన్న కృష్ణుడికి సంవత్సరం పొడవునా అనేక విశేషమైన అర్చనా ఉత్సవాలు జరుగుతాయి.